గుడి దీర్ఘంతో వచ్చేటువంటి పదాలు మనము చూడబోతున్నాము. తర్వాత వచ్చే జింక, విమానం. క్రింది పదాలు చూడండి. గిలక, మిరియం, చలి, మిరప, పిడికిలి, బండి. తర్వాత క్రింది అక్షరాలకు గుడి చేర్చి పలకండి. ఇక్కడ వచ్చేసి పదాలు ఉన్నాయి, అది మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటిది రాయండి. ఇక్కడ చూడండి, బొమ్మలు చూడండి. బావి, కాకి, తర్వాత వచ్చేసి గోడ, సరే గోడ కాదు, కిటికీ అనమాట. ఇక్కడ గుడితో కూడినటువంటి అక్షరాల చుట్టూ గీత గీయండి. పిడక, తిలకం, మిడత, రవి, కాగితం, మనిషి. తర్వాత వచ్చేసి అక్షరం చుట్టూ గీత గీయండి. మనము తర్వాత చూద్దాం నోట్స్ రాసేటప్పుడు. క్రింది పదాలు కలిపి చదవండి, రాయండి. తర్వాత వచ్చేసి వీటిని వచ్చేసి మనము కలిపి రాద్దాము. తర్వాత బొమ్మలు చూసి వాక్యాలు అనేటువంటి రాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఇచ్చి వాక్యాలు రాయమన్నారు. తర్వాత ఏంటనేది మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. గుడి దీర్ఘముతో కూడినటువంటి పదాలు వచ్చేసి బీరకాయ, చీమ. తర్వాత వచ్చేసి క్రింది పదాలను పలకండి. తర్వాత వచ్చేసి చీర, మీగడ, కీటకం, వీణ, తీరం, దీపావళి. ఇక్కడ ఉన్నటువంటి గుడి దీర్ఘాలను చేర్చి పలకండి, రాయండి. ఇది నోట్స్ రాసేటప్పుడు మనము చూద్దాము. ఇక్కడ ఉన్నటువంటి గుడి దీర్ఘముతో కూడినటువంటి పదాలు చూడండి. వీణ, తర్వాత వచ్చేసి దీపం, తర్వాత వచ్చేసి సీసా. ఇక్కడ క్రింది అక్షరాలను కలిపి పదాలు రాయండి. నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు అనేటువంటి రాయండి. దీన్ని కూడా మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. క్రింది వాక్యాలు చదవండి, రాయండి. లారీ కింద చీమ నలిగింది. ఈ సీసా పాల సీసా. బీరతీగ మీద కాకి వాలింది. తర్వాత కొమ్ముతో కూడినటువంటి పదాలు వచ్చేసి కుండ, పులి. ఇక్కడ క్రింది పదాలను పలకండి. ఆవు, బుడగ, పావురం, గుండు, తుపాకీ, కుడుములు. తర్వాత క్రింది అక్షరాలకు కొమ్ము చేర్చి పలకండి, రాయండి. కొమ్ము అనేటువంటి తర్వాత రాసి మనం తెలుసుకుందాము, నోట్స్ రాసి తెలుసుకుందాము. క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి. ఆవు, పావురం, తుపాకీ. తర్వాత ఇక్కడ క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు అనేటువంటిది రాద్దాము. తర్వాత వచ్చేసి బరువు, గురువు, పులుపు, బలుపు. క్రింది జంతువుల పేర్లు, పక్షుల పేర్లు వేరు చేసి రాయండి. ఇలా మనకు కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. జంతువులు వచ్చేసి పులి, ఏనుగు, ఆవు, జింక. పక్షులు వచ్చేసి పావురం, కాకి, చిలుక, బాతు. తర్వాత వచ్చేసి క్రింది సరైనటువంటి పదంతో ఖాళీలను పూరించండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. తర్వాత కొమ్ము దీర్ఘముతో కూడినటువంటి పదాలు అనేటువంటి చూద్దాము. పువ్వు, కూజ. తర్వాత వచ్చేసి క్రింది పదాలను పలకండి. దూడ, రూపాయి, పూరిపాక, భూమి, కూతురు, మూషికం. తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలకు కొమ్ము దీర్ఘము చేర్చి పలకండి, రాయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి మనము తర్వాత చూద్దాం. కొమ్ము దీర్ఘంతో కూడినటువంటి పదాలు వచ్చేసి చందమామ. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎలుక. తర్వాత వచ్చేసి కందిరీగ, లేకపోతే తుమ్మెద. క్రింది ఖాళీలలో మూడు అక్షరాలు రాసి కలిపి చదవండి. తర్వాత వచ్చేసి క్రింది గీత గీసినటువంటి అక్షరానికి గుడి దీర్ఘముని రాయండి, చేర్చండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొమ్ము దీర్ఘాన్ని చేర్చి పదాలు పలకండి. ఇక్కడ తప్పిచ్చున్నారు, వాటిని మనము కలిపి చదువుదాము. తర్వాత క్రింది వాక్యాలని చదవండి, రాయండి. ఆకుకూరలు తినాలి. మా ఊరు గూడూరు. బంతిపూలు పూసాయి.